నమస్తే, వెల్కమ్ టు నేటి ధాత్రి. నేను పవన్. మరికొద్ది రోజుల్లో తెలంగాణలో యుద్ధ వాతావరణం కనబడుతుంది. ఏంటంటారా? ఇటు సినిమా కాదు, ఇటు ఆటలు అసలు కావు, రాజకీయాలు. రాజకీయాలంటే చాలు మన తెలుగు రాష్ట్రాలు యుద్ధం కనిపిస్తుంది. యువత ఎక్కడ లేని ఉత్సాహంతో బయటికి వెళ్తుంది. అక్కడ ఉన్న నాయకులు, క్యాడర్లు బలంగా ఉన్న చోట బయటకు వచ్చేస్తారు. మరికొద్ది రోజుల్లో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. దాని తర్వాత పంచాయతీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి ఏం జరుగుతుంది? ఏ పార్టీ గెలుస్తుంది? నాయకులు ఉంటారా, మరి గెలిచిన పార్టీ తరపు నుంచి వెళ్ళిపోతారా అనేది సందిగ్ధంలో పడింది. ఒకప్పుడు మనం చూసాం, పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు మాత్రమే డబ్బులు పంచుతారు, కానీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా డబ్బులు పంచుతున్నారు. నిరుద్యోగుల భవిష్యత్తును నిండా ముంచడానికి సిద్ధమవుతున్నారు కొంతమంది నాయకులు. మరి రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్కు యువత, చదువుకున్న యువత మీరు అప్రమత్తంగా ఉండాలి. ఓటు హక్కును అమ్ముకోకండి దయచేసి. మరి తెలంగాణలో రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మరి పార్టీ అయితే సందిగ్ధంలో ఉన్నాయి. ఆ పార్టీ నుంచి క్యాడర్ ఎవరు వస్తారు, ఉన్నవాళ్ళు ఉంటారా లేదా బయటికి వెళ్ళిపోతారా అనేది క్యాడర్లు భయపడుతున్నాయి. ఇప్పుడున్న ప్రభుత్వం, మరి నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది? ఇప్పుడున్న ప్రభుత్వం, ఇప్పుడు గెలిచిన వాళ్ళు ప్రభుత్వం మారిపోగానే ఈ ప్రభుత్వంలో ఉంటారా లేకపోతే ఆ ప్రభుత్వానికి జంప్ అవుతారా? క్యాడర్లు ఎక్కడ ఎలా ఉంటారో ఎవరికి అర్థం కావట్లేదు. ఎవరు గెలిస్తే వాళ్ళ మోచేతి నీళ్ళు తాగడానికి నాయకులు సిద్ధంగా ఉన్నారు. ఏదేమైనా జనాలని వెర్రిబాగులను చేయాలన్నది రాజకీయ స్ట్రాటజీ మన తెలుగు రాష్ట్రాల్లో నేర్పించారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనూ కాదు, యావత్ ఇండియా మొత్తం ఇదే దరిద్రమైన విషయం చర్చ కొనసాగుతుంది. రాజకీయాలంటే చాలు ఒక లొల్లి, సమాజానికి పట్టిన చీడపురుగుగా నాయకులు తయారవుతున్నారు. సమాజాన్ని మార్చాల్సిన నాయకులు సమాజానికి అసభ్య మెసేజ్లు పంపుతున్నారు. అసభ్య పదజాలతో ఒకరినొకరు దూషించుకుంటూ రాజకీయంగా తెగబడి జనాల సొమ్మును వమ్ము చేసుకుంటున్నారు. మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే తెలంగాణలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్కు పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. మరి ఆ పార్టీ నుంచి వచ్చే నాయకులు ఎవరు? యువత యొక్క భవిష్యత్తును మార్చే నాయకుడు ఎవరు? అది చూద్దాం. యుద్ధమా, అస్త్ర సన్యాసమా? ఎమ్మెల్సీ ఎన్నికలపై గులాబీ దళంలో ఉత్కంఠ. ఏదేమన్నా ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక క్యాడర్ని నియమిస్తారు ఎమ్మెల్సీ ఎలక్షన్స్కు. ఒక ఎమ్మెల్సీగా నియమిస్తారు. మరి ఆ ఎమ్మెల్సీ గెలవడం కూడా పక్కన పెడితే గులాబీ దళంలో మాత్రం ఉత్కంఠ నెలకొంది. అయోమయంలో ఉన్నారు నాయకులు. మనం ఇప్పుడు క్యాండిడేట్కు పార్టీ టికెట్ ఇస్తాం, ఎమ్మెల్సీగా గెలిపిస్తాం. గెలిచిన తర్వాత కొన్ని రోజులు పార్టీలోనే ఉంటాడు. ఆ తర్వాత ఉంటాడా, జంప్ అవుతాడా తెలియట్లేదు. అందుకే గులాబీ దళం సందిగ్ధంలో పడ్డది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయోమయంలో పడ్డాడు. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు ఎవరికి ఎమ్మెల్సీ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు? ఇచ్చిన వాళ్ళు గెలిస్తే ఉంటారా లేకపోతే అధికార పార్టీలోకి జంప్ అవుతారా అనేది అర్థం కావట్లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఎంత భ్రష్ట పట్టిస్తున్నాయంటే దారుణం అని చెప్పుకోవాలి. ప్రజల జీవితాలను మార్చాల్సిన రాజకీయ నాయకులు దొంగలుగా తయారవుతున్నారు, దాడులు చేస్తున్నారు, రౌడీజం చేస్తున్నారు, గూండాయిజం చేస్తున్నారు. ప్రజలకు మరి సేవ చేసే నాయకులు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ మంది ఉన్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎమ్మెల్సీ ఎలక్షన్స్, చదువుకున్న యువత భవిష్యత్తు బాగుండాలంటే ఒక నికాసైన, ఒక నిజాయితీ పరుడైన నాయకుని ఎన్నుకుంటే నిరుద్యోగ యువత సమస్య తగ్గుతుంది. నిరుద్యోగుల యొక్క కష్టాలు ఫలిస్తాయి. వారి సమస్యలు చెప్పుకున్న నాయకుడిని ఎన్నుకోవాలి. ఎందుకంటే కష్టం తెలిసిన నాయకుడిని ఎన్నుకుంటే నిరుద్యోగుల కష్టాలు వాళ్ళకి తెలుస్తాయి. ఏ కష్టం తెలియని వాడిని ఎన్నుకుంటే ఏముంటుంది? నిరుద్యోగులుగా మిగిలిపోతారు. మరి ఆ నాయకుడు ఇంకా పైకి వెళ్తుంటారు. రాబోయేది తెలంగాణలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్. జాగ్రత్తగా ఉన్న నిరుద్యోగ యువతలారా, మూర్ఖుడైన నాయకుడిని ఎన్నుకుంటే మీ జీవితాలు బాగుపడవు, మీ జీవితాలు సిద్ధమైపోతాయి, మీ బతుకులు చీకటి బారిన అవుతుంది. తెలివైన నాయకుడిని, నికార్సైన మీకు న్యాయం చేయగలిగిన నాయకుడు ఎవరైనా ఉంటే వాళ్ళని ఎన్నుకోండి. అలాంటి నాయకుడు సభ్య సమాజానికి కావాలి, చట్టసభలకు పంపించాలి. ప్రజల జీవితాలను మార్చే నాయకులు ఎంతమంది ఉంటారు? చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి నాయకులని వెతికి క్యాడర్కు చెప్పి, ఈయన మా నాయకుడు, ఈయన వస్తే మా జీవితం బాగుంటుంది, అలాంటి వారికి టికెట్ ఇప్పించే బాధ్యత మీది. లేదా మీ సమస్యలు మీకే తెలుసా? మీరే ఇండిపెండెంట్గా రండి. మీకు సమస్యలు తెలుసు కదా, చదువుకున్నావు కదా. నిరుద్యోగ యువతలు చాలా మంది ఉన్నారు, చదువుకున్న వాళ్ళు, లోక జ్ఞానం తెలిసిన వాళ్ళు. వాళ్ళందరూ బయటికి రావాలి. బయటకు వచ్చి సొసైటీకి ఏదైనా మంచి చేస్తే ఆ తర్వాత వచ్చి యువత కూడా దానికి అనుగుణంగా నడుచుకుంటారు. మరి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా జరిగే పరిణామాలు అంత ఇంత కాదు, అంతా రాజకీయాలే చేస్తున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్సీలను ఎన్నుకునేది రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను తగ్గించుకోవడానికి. మరి ఆ ఎమ్మెల్సీలు కూడా రాజకీయాలు చేస్తే ఇంకా రాజకీయాలు ఎలా ఉంటాయి? నీచంగా, నికృష్టంగా ఉంటాయి తెలుగు రాష్ట్రాల్లో. పోటీ సిద్ధపడుతున్న వారిపై పెరుగుతున్న ఒత్తిడి. పోటీ చేస్తామని చెప్పలేక, చేయమని లేక సందిగ్ధత. కరీంనగర్ నుంచి మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఆసక్తి.
అధినేత ఆదేశాల కోసం ఎదురు చూపులు. మరి ఇక్కడైతే తెలంగాణలో ముఖ్యంగా చెప్పుకుంటే కరీంనగర్ అనేది అక్కడ బలమైన నాయకుడు ఉన్నారు. బలమైన నాయకుడు ఉన్నాడు కదా ఇక్కడ, రవీందర్ సింగ్. ఎప్పటి నుంచో పార్టీలో కొనసాగుతున్న నాయకుడు. గట్టిగా చెప్పాలంటే కరీంనగర్ జిల్లాలో రవీందర్ సింగ్ అనేది బలమైన క్యాండిడేట్ బీఆర్ఎస్ తరఫున. అలాంటి క్యాండిడేట్కు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినా ఓకే, న్యాయం జరుగుతుంది. కానీ అధికారం లేదు కదా, మరి అధికారం లేకపోలేదు, వస్తుంది రాబోయే రోజుల్లో. ఇప్పుడున్న ప్రభుత్వం ఎల్లకాలం ఉండాలని లేదు. కానీ ఇక్కడ ఏంటంటే రవీందర్ సింగ్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పోటీ పడడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ గెలిచిన తర్వాత ఈ పార్టీలో ఉంటాడో వేరే పార్టీకి జంప్ అవుతాడు. ఎంతమందిలో బీఆర్ఎస్ నాయకులు ఇక్కడ గెలిచి ఆ పార్టీలకు జంప్ అయిన వాళ్ళు. అదే కదా ఇప్పుడు క్యాడర్లో సందిగ్ధత నెలకొంది. అధినేత ఆదేశాల కోసం ఎదురు చూపులు. ఎదురు చూడాలి, ఎందుకంటే మనకు అవకాశం రావాలంటే ఎదురు చూడాలి ఖచ్చితంగా. కానీ గెలిచిన తర్వాత భవిష్యత్తు ఏంటిది? నిన్ను నమ్ముకున్న యువతను న్యాయం చేస్తావా, లేకపోతే అధికారం లేదు కదా అని పార్టీ మారుతావా అనేది క్యాడర్ ఇప్పుడు సందిగ్ధంలో పడ్డది. ఆ సందిగ్ధం అంతా తప్పుకోవాలంటే ఎప్పటి నుంచో బీఆర్ఎస్లో కొనసాగుతున్న నాయకుడిని చూసి పట్టం కట్టాలి బీఆర్ఎస్ శ్రేణులు. ముఖ్యంగా అధినేత ఒకసారి చూసుకోండి, క్యాడర్లు ఎలా ఉన్నాయి, నాయకుడు ఎలా ఉన్నాడు, ఎప్పటి నుంచో ఉన్నాడా, మధ్యలో వచ్చాడా? ఎప్పటి నుంచో ఉన్నాడైతే మనతోనే ఉంటాడు, మధ్యలో వచ్చినాడు మధ్యలోనే పోతాడు. ఇది మాత్రం మరొకండి గులాబీ నేతలారా, మీరు దయచేసి రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో నికాసైన క్యాండిడేట్ని నిలబెట్టండి, యువతకు మంచి చేసే నాయకుడిని నిలబెట్టండి. కాంగ్రెస్ పార్టీ కోసం క్యూ కడుతున్న అభ్యర్థులు. పార్లమెంట్ ఎన్నికల ఓటమి నుంచి ఇంకా బయటపడని గులాబీ దళం. ఎమ్మెల్సీ ఎన్నికల పంచాయతీ ఎన్నికలపై ప్రభావంతో ఆలోచనలు. పంచాయతీ ఎన్నికల్లో గులాబీ జెండాతో గెలిచిన పార్టీలోనే ఉంటారన్న నమ్మకం లేదు. ఇందాక చెప్పాను కదా, కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రస్తుతం అధికారం ఉంది. ఆ పార్టీ నుంచి చాలా మంది నాయకులు వస్తుంటారు. ఎవరు నిలబెట్టినా కానీ గెలుస్తారనే ధీమా ఉంటుంది. ఎందుకంటే మరి ఆ ప్రభుత్వం ఉన్న రోజులు ఆ ఎమ్మెల్సీకి ఏం డోకాలేదు, బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ప్రతిపక్ష బీఆర్ఎస్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఎవరికి ఇచ్చినా కానీ లాభం లేదు. గెలిచిన వెంటనే మన దారి మనం చూసుకుందాం, జనాలను పక్కన పెట్టేద్దాం. ఇదే మన తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న రాజకీయ ధోరణి. మాట్లాడుకుంటే సిగ్గుచేటు ఈ రాజకీయ నాయకుల గురించి. గెలిస్తే ఓకే, గెలవకపోతే ఏంటి మన భవిష్యత్తు? అది ఇప్పుడు వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటున్నారు తప్ప మనం నమ్ముకునే జనాల కోసం ఏమైనా చేద్దామా, వాళ్ళ కోసం మనం నిలబడదామనే ఆలోచన చాలా తక్కువ మంది నాయకులకు ఉంటుంది. ఇప్పుడు అంత స్వలాభం కోసమే, తాము బాగుపరుచుకోవాలి, తమ కుటుంబాలు బాగుండాలి, మన కుటుంబాన్ని బాగు చేసిన ఆ కుటుంబాలు మాత్రం రోడ్డును పడేయాలి. ఇది ప్రస్తుత తెలంగాణ తెలుగు రాష్ట్రాలు కొనసాగుతున్న రాజకీయ ధోరణి, దుర్మార్గపు రాజకీయాలు. మరి అలాంటి నాయకులు ఎందుకు మనకు? ఆలోచించండి జనాలు మీరు కూడా. మరి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తర్వాత రాబోయేది పంచాయతీ ఎలక్షన్స్. మరి ఆ పంచాయతీ ఎలక్షన్స్లో పెద్ద ఎత్తున నాయకులను ఎన్నుకోవాలి. మరి ఆ పంచాయతీ ఎలక్షన్స్లో సరైన నాయకుడిని ఎన్నుకుంటే గ్రామ స్థాయి నుంచే పార్టీ పటిష్టంగా ఉంటుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సత్తా చాటే అవకాశాలు ఉన్నాయి. మరి గ్రామ స్థాయిలో ఒక నాయకుడిని ఎన్నుకుంటే అసెంబ్లీ స్థాయి నాయకుడు జాగ్రత్తగా ఉంటాడు, పార్టీ అధికారంలోకి వస్తుంది. మరి గ్రామ స్థాయిలో నాయకుడు సరిగ్గా లేకపోతే ఆ పార్టీ ప్రతిష్టలు దిగజారే అవకాశాలు లేకపోలేదు ఖచ్చితంగా. మరి రాబోయే రోజుల్లో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తున్నాయి, దాని తర్వాత పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడ నిరుద్యోగ యువత ఆలోచించాలి. సరైన నాయకుడిని, నికాసన నాయకుడిని ఎన్నుకోండి. మీ జీవితాలను బాగుపడే నాయకుడిని ఎన్నుకోండి. వాళ్ళ స్వలాభం కోసం ఎన్నుకునే నాయకుడిని మీరు ఎంత చెప్పినా కానీ వినరు. కష్టాలు తెలిసిన నాయకుడిని ఎన్నుకోండి. అలాగే స్థానిక సంస్థల పంచాయతీ ఎలక్షన్స్లో కూడా మీ గ్రామంలో అభివృద్ధి జరగాలంటే చదువుకున్న తెలివైన నాయకుడిని ఎన్నుకోండి. ఏదో మూర్ఖుడికి సీటు కట్టబెడితే చేసేది ఏముండదాడ, సన్నాసి కడితే బుడిదే మిగులుతుంది. అలాంటి నాయకుడిని ఎన్నుకుంటే మీ 5 ఏళ్ల జీవితం, మీ గ్రామం 5 ఏళ్ళు ఎక్కడ వదిలిసిన గొంగలు ఎక్కడే ఉంటుంది. పరిపాలన తెలిసిన నాయకుడిని, జ్ఞానం ఉన్న నాయకుడిని ఎన్నుకుంటే పరిపాలన బాగుంటుంది, జనాలు బాగుంటారు, మన ఊరు బాగుపడుతుంది. అలాగే పార్టీ కూడా బలంగా ఉంటుంది. మరి ఏమి తెలియని మూర్ఖుని ఎన్నుకుంటే పార్టీ క్యాడర్ దిగజారిపోతుంది, నాయకులు కూడా తగ్గిపోతారు, కార్యకర్తల బలం అస్సలే ఉండదు. అలాంటిది ఆలోచించండి ఒకసారి. రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో సరైన నాయకుడిని, ఆ తర్వాత పంచాయతీ ఎలక్షన్లో సరైన ప్రజా నిర్ణయం కలిగిన వ్యక్తిని ఎన్నుకోండి. అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు.